హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడు కార్తీక సోమవారం, రెండో సోమవారం అనమాట. సో, మార్నింగ్ లేచి ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుని దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. సో, ఆల్రెడీ నేను నైటే మొత్తము ఇల్లంతా తుడిచేసి, క్లీన్ చేసేసి, బయటంతా వాష్ చేసేసి పెట్టేసుకుంటాననమాట. సో, మార్నింగ్ ఇంకా 5కి లేచి దీపం పెట్టుకోవడం ఒక్కటే ఉంటుంది కాబట్టి సో, మార్నింగ్ క్లీనింగ్ అంతేమి ఉండదు. దేవుని దగ్గర జస్ట్ తుడుచుకోవడము అండ్ దీపం పెట్టుకోవడం అనమాట. సో, ఇక్కడ దేవుని దగ్గర చూపిస్తాను. పూజ కంప్లీట్ చేశాక మీకు కంటిన్యూ చేస్తాను వ్లాగ్. సో, ఆ తర్వాత ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. మొత్తం ఇక్కడ క్లీన్ చేసుకొని, ముగ్గేసుకొని అండ్ నైటే నేను చెప్పాను కదా! నైట్ గూడా ముగ్గేసేసాననమాట. మార్నింగ్ జస్ట్ పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి, దీపం పెట్టేసి, పూలన్నీ పెట్టేసాననమాట. ఆల్రెడీ నాకు బయట కూడా పూజ అయిపోయింది. మళ్ళా వీడియో తీసుకోవాలని చెప్పేసి అప్పటికి 6:15 అట్లా టైం అవుతుంది. అప్పుడు వీడియో తీస్తున్నాను. మీకు చూపిద్దామని చెప్పేసి గడప దగ్గర గూడా దీపాలు పెట్టేసుకున్నాననమాట. సో, ఇప్పుడు టెంపుల్‌కెళ్తున్నాము. సో, దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ దీపము తీసుకొని దీనికి పసుపు, కుంకుమ అనేది పెట్టాను. సో, ఇది కొంచెం ఆరాలి. ఆకు, ఒక్క అండ్ బనానాస్ అనమాట. ఇది మేము ముగ్గు పిండి అండ్ ఇది కర్పూరం బిళ్ళలు. సో, ఇందులో ఆయిల్ అన్నమాట. సో, ఇందులో పువ్వొత్తులు అండ్ ఆయిల్ నెయ్యి వేసి పెట్టానన్నమాట. సో, అది అండ్ ఇక్కడ పసుపు, కుంకుమ అండ్ మ్యాచ్ బాక్స్ అండ్ ఊది బత్తీలు అండ్ ఈ ఫ్లవర్స్ అనమాట. సో, ఫ్లవర్స్ అనేది కొన్ని తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. సో, ఉసిరికాయలు దొరికినా కూడా తీసుకుంటాను. ఉసిరికాయలు దొరికితే పెడతానమాట పువ్వొత్తులు పెట్టేసి. సో, దీనికి 365 ఒత్తులు కూడా తీసుకుంటాను దీనికి. నేను తీసుకోలేదు. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దామని చెప్పేసి. సో, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని వెళ్తాను అండ్ తుడుచుకోవడానికి అట్లా క్లాత్ అనమాట. క్లాత్ కూడా పెట్టుకున్నాను. సో, దీనికి ఇవన్నీ సర్దేస్తున్నాను. ఈ బుట్టి తీసుకొని సర్దేస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందన్నమాట. ఈ బుట్టి నాకు చాలా నచ్చింది. సో, టెంపుల్కి వెళ్తే ఇట్లా బాగుంటుంది కదా.
సో, ఇంకా ఆ తర్వాత ఇంకా దీపుకి ఇంకా లంచ్ అండ్ స్నాక్స్ ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ లంచ్ ఆఫ్టర్‌నూన్ పంపిస్తాను కదా! ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా మేము కొంచెం దూరంగా వెళ్తున్నాం కదా టెంపుల్‌కి. సో, మీకు పుష్పగిరి అనేది తెలిసే ఉంటే కామెంట్ చేయండి. సో, అక్కడికి వెళ్తున్నాము. సో, అందుకే ఇంకా లంచ్ బాక్స్ ముందే ప్రిపేర్ చేస్తున్నాం. కర్డ్ రైస్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ వన్ చూడండి మా సైడ్ ఇంకా చిన్నోడు రైస్ అప్పుడే కూడా లేచేసినాడు. పెట్టేసాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓరే ఓరే సనా. సో వన్ సైడ్ ఇక్కడ నేను రైస్ చేస్తున్నాను. ఇంకా దానికి తర్వాత పెట్టానమాట. ఇంతలోకి చిన్నోడు లేచాడు. నైట్ కొంచెం అన్నం మిగిలిండి ఇంకా చేస్తున్నాను. ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్కి ఒక్కటే చేస్తున్నాను. సో ఇంకా దీపుకి ఏదైనా ఇడ్లీ అట్లా తెప్పిస్తాను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా సో, ఇంకా ఇక్కడ లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ ఇక్కడ అవుతుంది. ఇంకా ఇందులో కాఫీ చేసుకొని తాగుతున్నాననమాట. ఇందులో మా హస్బెండ్ గూడా లేచారు. చిన్నాడు కూడా రెడీ అయిపోయినాడు. రెడీ అయిపోయినా రెడీ అయిపోయినావా? ఎవరు అక్కడ? సో, ఇంకా ఆ తర్వాత ఇంకా కాఫీ తాగేసి ఇంకా వెళ్ళి ఇంకా మొత్తం ఇక్కడ స్టవ్ మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఎక్కువ పని ఉండకూడదు. ఇంకా టెంపుల్‌కెళ్తున్నాం అన్నీ సామాన్లు అవన్నా ఉండకూడదు. నీట్ చేసుకుందాము కొంచెం అని చెప్పేసి ఇంకా నీట్‌గా చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ షాప్‌కెళ్ళేసి ఇక్కడ ఆకులు అండ్ మిల్క్ ఇంకా ఇది 365 ఒత్తులు తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ టెంపుల్‌కెళ్ళాక ఇంకా పెట్టాలిగా తెచ్చుకుంటా అని చెప్పేసి ఇంకా మామూలు ఒత్తులు కూడా తెచ్చుకున్నా అన్నమాట. అండ్ బ్రూ ప్యాకెట్స్ అవి. సో, మామూలుగా అయితే నేను ఇంతకుముందు బ్రూ అని పెద్దది వాడేదాన్ని. అది ఎక్కువ చలికి అట్లా గడ్డ కట్టిపోతుందని చెప్పేసి ఇంక ఇట్లా చిన్నయి రూ. 1 ప్యాకెట్, రూ. 2 ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను. ఇంకా లెమన్ రైస్ సారీ కర్డ్ రైస్ కూడా కలిపేసాననమాట దీపుకి. ఇక్కడ బాక్స్ మొత్తము 3 బాక్సెస్ పెట్టాను. చూసాను గదా! ఇందాక యాపిల్ అండ్ కీర అండ్ కర్డ్ రైస్ పెట్టేసాను. ఇంకా 1 స్పూన్ పెట్టేసి ఇంకా కర్చీఫ్ కూడా మర్చిపోయింటే ఇంక కర్చీఫ్ కూడా ఇందులో యాడ్ చేశాను. యాక్చువల్లీ మార్నింగ్ ఒక్కటే పంపిస్తాను గదా! ఇంకా 3 బాక్సెస్ ఒకేసారి ఇట్లా పంపిస్తున్నాను ఈరోజు. వాడైతే పడుకున్నాడనమాట. ఇంకా దీపు కూడా స్కూల్కి రెడీ అయిపోయినాడు. రెడీ నాన్న? హాయ్ చెప్పు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వెళ్తాడు కదా. అది లంచ్ ఆఫ్టర్నూన్కి. యాపిల్ కీరా కర్డ్ రైస్ పెట్టినా తినాలా. ఓకే. సో, ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్నోడు పడుకోన్నాడు. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఇడ్లీ తేడానికి ఎళ్లారనమాట. ఇంకా దీపుకి. సో, ఇక్కడ బెడ్ అంతా వన్ సైడ్ ఇంకా సర్దేశాను తొందరగా. ఇంకా ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా ఇడ్లీ తెచ్చారనమాట. ఇంకా ఫాస్ట్‌గా ఇంకా దీపుకి ఇంక తినిపిచ్చేసాను. ఇంకా బానే తిన్నాడు ఈరోజు కొద్దిగా విసిగిచ్చకుండా. సో, ఇది ఇక్కడ కొత్త బాటిల్ తీసుకున్నాడన్నమాట నిన్ననే. ఇంక అది మీకు చూపిస్తున్నాను. ఇంకా కొత్త బాటిల్ కావాలి అని అడిగాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారంట. సో, ఇంకా నాది కూడా ఇంకా చాలా డేస్ అయిపోయింది. ఎక్కువ బాటిల్స్ యూజ్ చేయకూడదు గదా! జస్ట్ ఒక 2 మంత్స్ అట్లా 3 మంత్స్ యూజ్ చేసి ఇంకా వేరేది తీసుకోవాలని చెప్పేసి ఇంకా వేరేది తీసుకున్నాను. లవ్ యూ. బాయ్. తిను మొత్తం పెట్టిన క్యారీ. బాయ్. సో నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా చిన్నోడికి సిర్లాక్ తినిపిస్తున్నాను. ఇంకా జస్ట్ ఇంకా పోనీ వేసుకోవడమే. చిన్నోడు సో, ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్నోడికి తినిపిచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరామన్నమాట. సో, ఇంకా బయలుదేరి అక్కడ మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది మొత్తము.
సో, ఇక్కడ గ్రీనరీ, వెదర్ ఇట్లా ఎంత బావుంది. చాలా కూల్‌గా ఉంది. అండ్ వన్ సైడ్ లైట్‌గా వేడి కూడా ఉందన్నమాట. మరీ వేడి కాదు. అండ్ సన్న జస్ట్ అట్లా పడుతుంది. సో, ఇక్కడ ఏంటంటే చెన్నూరు అన్నమాట ఇది. చెన్నూరు బ్రిడ్జ్. సో, ఇక్కడ నుంచి ఆ వాటర్ అండ్ దేవుని గుడి దగ్గర నుంచి ఇక్కడికి కలుస్తాయన్నమాట వాటర్. మీకు చూపిస్తాను. టెంపుల్ అక్కడ చాలా లాంగ్‌లో ఉంది. సో, మీకిక్కడి నుంచి కనపరాదు. కానీ అక్కడ ఎదురుగానే ఉంటుందన్నమాట టెంపుల్ లాంగ్‌లో. సో, ఆ వాటర్ ఇందులో మిక్స్ అవుతాయన్నమాట. సో, చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా చాలా ఓల్డ్ టెంపుల్. సో, మీకు జస్ట్ అట్లా చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విలేజ్‌లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, ఈ విలేజ్‌లో ఉండాలి అని ఇట్లా విలేజ్‌లో ఉండే వాళ్ళకి చాలా బావుండు పీస్ ఆఫ్ మైండ్ కదా! ఇట్లా స్లోగా వెళ్తూ ఉన్నాము. అట్లా పొలాలు అట్లా చూసుకుంటూ ఆ స్మెల్ సో, ఎంత బావుందంటే అంత బావుంది. సో, ఇంకా మాకు 40 మినిట్స్, 45 మినిట్స్ జర్నీ ఉంటుందన్నమాట. మా కడప నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే. సో, ఇంకా జస్ట్ మీకట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను తెలియని వాళ్ళకి. సో, ఇక్కడ మొత్తం ఇట్లా కొండలు అండ్ రోడ్డు పైన ఇట్లా వెళ్తూ ఇది వాటర్ అన్నమాట టెంపుల్ దగ్గర. సో, ఇక్కడ వాటర్‌లో మునిగేసి ఇంకా స్నానం అక్కడే అట్లా మునిగేసి ఇంకా టెంపుల్‌లోకి అలాగే వెళ్తారన్నమాట దర్శనానికి. సో, ఇక్కడ ముందన్నీ చాలా చిన్న చిన్న గుళ్ళున్నాయి. పాతకాలంవి, పూర్వకాలంవి గుళ్ళు. సో, ఇంకా ఉన్నాయి. శివాలయం కానీ, శివుడివి కానీ, లింగాలు చాలా పాతవి ఉన్నాయి. ప్రెజెంట్ దానికి పూజలు కూడా ఏం చెయ్యట్లేదు. క్లోజ్‌లో ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇవన్నీ వాటరే ఎన్ని వాటరున్నాయో. సో, ఇక్కడే ఇట్లనే మునిగేసి ఇంకా అక్కడే దీపాలు వదిలేసి వెళ్తే ఎంత మంచిదంటే చాలా మంచిదనమాట. సో, నేను జస్ట్ ఇంకా దర్శనానికి మాత్రమే వెళ్ళాను. సో, ఇంకా మనం టెంపుల్ దగ్గరలో ఉన్నాము. అదే అన్నమాట టెంపుల్. ఇవన్నీ ఇక్కడ ముందర ఉన్నవన్నీ టెంపుల్సే చిన్న చిన్నవి. సో, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వాటర్ ఉన్నాయి చూడండి. సో, నేను అక్కడ బ్రిడ్జ్ చూపించాను కదా! అక్కడి వరకు ఈ వాటర్ అనేది మిక్స్ అవుతాయి, కలుస్తాయన్నమాట. సో, చాలా అంటే చాలా మంచిది. ఇక్కడికి ఎవరైనా వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. నిమ్మకాయ మసాలా సోడా ఆరెంజ్ సోడా నన్నారి సరిపోతాయి సబ్జా గింజలు నన్నారి సో, నేనక్కడ ఇంకా దీపం అవన్నీ వెలిగిచ్చేసి ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసుకున్నాను. ఇంకా బయటనే దీపం వెలిగిచ్చాను. సో, ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారన్నమాట చాలామంది. ఇంకా అందరు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు.
ఇది ఇంకా టెంపుల్ లోపలనమాట. చాలా ఓల్డ్ టెంపులో, చాలా ఫేమస్. ఇంకా నేనక్కడ ఇంక దేవుడిని చూపియకూడదు అని చెప్పేసి ఇంకా ఏం చూపియలేదనమాట. ఇంకా కెమెరా అలో ఉండదు కదా! జస్ట్ అక్కడ లోపల జస్ట్ అట్లా వీడియో తీశాను. సో, ఇవన్నీ ఇంకా ఇటు సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నమాట. ఇవి చాలా ఓల్డ్ టెంపుల్స్. ఇంకా ఇవన్నీ ఇంకా ప్రెజెంట్ అయితే క్లోజ్‌లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏం పూజలు అట్లా ఏం చేయట్లేదు. సో, ఇంకా ఇక్కడ లింగాలు ఇంకా ఇవన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. సో, చాలా పీస్ ఆఫ్ మైండ్ చాలా బావుంది ఇక్కడ ప్రశాంతంగా. సో, అక్కడ లోపల గూడా మాకు దర్శనం జరిగిందన్నమాట. సో, ఇయన్నీ ఇంకా ఇక్కడి నుంచి వాటర్ అనమాట. ఎంత బావుందో ఈ పైనుంచి ఇలా చూస్తుంటే.
సో, ఇంకా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్లీ ఇంకా మా దీపుని చాలా మిస్ అయ్యాము. ఎందుకంటే చాలా స్కూల్స్ అసలు ఇంకా చాలా ఈ మధ్య హెల్త్ బాలేక అది ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్పేసి స్కూల్ చాలా యాబ్సెంట్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా పంపించాల్సొచ్చింది. లేదంటే చాలా మిస్ అయ్యాం దీపుని. సో, ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాం కదా! ఫస్ట్ టైమ్ ఇలా తీసుకోకుండా వెళ్ళాము. అది ఇంకా ఒక 2, 3 అవర్స్‌లో వచ్చేసాము. ఇంకా మార్నింగ్ 10కి అలాగ వెళ్ళి సో, మేము 12:30, 1కంతా వచ్చేసామనమాట. ఇంక కొంచెం జ్యూస్ తాగుతూ ఉన్నామన్నమాట ఇంకిద్దరము. సో, ఇంకా తర్వాత ఇక్కడ అన్నప్రసాదం పెట్టారనమాట. సో, వైట్ రైస్, సాంబార్, స్వీట్ అండ్ కర్డ్ అదే సంథింగ్ ఇచ్చారు. సో, అక్కడితో నాకు ఫాస్టింగ్ ఆఫ్టర్‌నూన్‌కి కంప్లీట్ చేశాననమాట. సో, ఓన్లీ ఇంకా దీపం పెట్టుకునేంత వరకే ఉందామనుకున్నాను ఫాస్టింగ్. సో, ఇంకా ఈవినింగ్ వరకైతే ఏం లేను. ఇంకా ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి జస్ట్ ఇంకా దీపం పెట్టేసి దర్శనం చేసుకొని ఇంకా ఫాస్టింగ్ అక్కడితో కంప్లీట్ చేశానన్నమాట. ఇంకా ఇంకా తినేసేసి ఇక్కడ లడ్డు తీసుకొనొచ్చామన్నమాట. ఇంకా దీపుకి కూడా తినాలి గదా! ఇంకా ప్రసాదం అట్లా ఏమి ఇంకా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా లడ్డు తీసుకున్నాము ఒక 2. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం సక్సెస్ఫుల్గా. సో చిన్నోడు సైలెంట్ ఉన్నాడు, అల్లరి చేయకుండా. సో ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా సో వాటర్ చూపించాను కదా, అక్కడ కూడా నది స్నానం చేయొచ్చు. సో, ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరామన్నమాట ఇంకా ఇంటికి. సో, ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ, ఎంత ప్రశాంతంగుందో. సో, ఇట్లా పొలాలలో చాలా బావుంటుంది గదా! సో, వర్షం వస్తే ఇంకా చాలా బావుంటుంది. సో, మరీ అంత వేడిగా ఏం లేదు. అట్లా కూల్‌గా కొంచెం వేడిగా అట్లా ఉంది. మరి ఎక్కువ సన్ అట్లా ఏం లేదన్నమాట. సో, అందుకే ఇంకా చిన్నోడిని కూడా తీసుకొని రాగలిగామన్నమాట. ఇది అది వేరేనా? బట్ వేరే కదా, ఆ నీళ్ళు ఉన్నాయి. సో, ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ పూలు కనపడాయన్నమాట. అక్కడ పూలు తీసుకుంటున్నాము. ఇంకా 30 రూపీసే అని చెప్పారు. ఇంకా ఎక్కువే కదా అని చెప్పేసి ఎట్లా కార్తీక మాసం అంతా మనకి పూలు అవసరం కదా! సో, ఇక్కడే పక్కనే ఇంకా పూలు కూడా తోటలన్నీ ఉన్నాయి. అందుకు ఫ్రెష్‌గా పూలు తీసుకున్నామన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయో మొత్తము గార్డెన్‌లో. సో, పిక్స్ తీసుకుందాం అనుకున్నా. ఇంకా చిన్నోడున్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పేసి అట్లా ఏం తీసుకోలేదు. జస్ట్ అట్లా వీడియో తీసుకున్నాననమాట. సో, ఆ తర్వాత కడపకి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ కడప రీచ్ అయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. చాలా పెద్దది. సో, అది మీకు జస్ట్ అట్లా వీడియో చూపిస్తున్నాను అట్లా వీడియో తీసి. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో చిన్నోడు అల్లరి. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ దీపు వస్తాడు. సో ఇంకా ఈ నల్లరి నిద్రపోనివ్వడం లేదు. చిన్నోడు నువ్వు పడుకో, నన్ను పడుకోని. సో, ఇది ఈవినింగ్ అనమాట. అరౌండ్ 5, 5:30 అవుతుంది. సో, మా హస్బెండ్ వచ్చారప్పుడే. కాఫీ చేశాను. హోంవర్క్ రాపిస్తున్నారనమాట. మా హస్బెండ్ కూర్చోబెట్టుకొని. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి దీపం పెట్టేసాననమాట స్వామి దగ్గర. పూజ చేసేసుకున్నాను ప్రశాంతంగా. బయట కూడా ఇట్లా దీపాలన్నీ పెట్టేసుకున్నాను. సో ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇందాకే ఫ్రెష్ అప్ అయి దీపం పెట్టాను. ఇంకా ఇప్పుడు టైం సో దీపు కూడా స్నానం చేసేసాడు. చిన్నడికి స్నానం చేసి ఇప్పుడే తినిపించాను. సెల్లాక్ తినిపించాను చిన్నడికి. నిద్రపోయి లేచాడు. ఇంకా ఇప్పుడు తినిపించాను. సో దీపు కూడా సో అన్నం తినేసాడు. కొద్దిసేపు ఉంటే దీపు కూడా పడుకుంటాడు. సో నేను డిన్నర్ ఏం చేయాలి అనేది నాకు అస్సలు ఐడియా ఏం లేదు. జస్ట్ రైస్ ఒకటి చేస్తున్నాను కొంచెం దీపు కోసం అని చెప్పేసి.
సో చపాతీ చేద్దామా లేదంటే ఏదైనా చేసుకుందాం బ్రేక్ఫాస్ట్ టైప్ అనుకుంటున్నాను. సో నో ఐడియా. సో చిన్నోడు పడుకుంటే మళ్ళీ సో చేయడానికి వీలు ఉంటుంది, లేదంటే సో బయట నుంచి ఏదైనా తెప్పిస్తాను. సో ఇంకా దీపు వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట. బయటికి వెళ్ళారు. అది ఊపద్దని ఇందాక నుంచి చెప్తున్నాను, ఆయన ఊపుతున్నాడు. టైం 10 అవుతుంది. సో ఇప్పుడే నిద్రపోయారు. సో పెద్దోడు నిద్రపోయాడు, ఇంకా చిన్నోడు నిద్రపోయాడు, ఇంకా ఇప్పుడు లేస్తున్నాడు. సో ఇంకా మా హస్బెండ్ రాలేదన్నమాట. మా హస్బెండ్ కోసం వెయిటింగ్. సో చపాతీ తెమ్మన్నాను, తినాలి. సో ఇంకా టైర్డ్ అయిపోయాను నేనైతే ఫుల్. సో ఇంకా మా హస్బెండ్ చపాతీ తెచ్చారనమాట. ఇంకా చపాతీ ఇంకా ఇది గుగ్గిళ్ళ కర్రీ అన్నమాట. ఇంకా అది వేసుకొని ఇంకా తింటున్నాను. ఏంటి ప్రియా వన్ సైడ్ హియరింగ్ పెట్టుకోలేదు, వన్ సైడ్ హియరింగ్ ఉంది అనుకుంటారేమో. సో ఆ సైడ్ ఇంకా చెవు నొప్పి వచ్చిందన్నమాట. సో 1 వీక్ నుంచి చెవు నొప్పి ఉంది. సో అది పెట్టుకోకపోతే ఏమో సో పెట్టుకోలేదా అట్లా అనుకుంటారని చెప్పేసి ఇంకా పెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు తీసేస్తూ ఉంటాను. సో అది అట్లనే మర్చిపోతూ ఉంటానన్నమాట. సో అట్లనే మర్చిపోయి ఇంకా వీడియో కూడా తీసుకున్నాను. సో ఇవాల్టి వీడియో ఇంతే, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. బాయ్. స్టే ట్యూన్.